నేను త్వరలోనే తిరిగి వస్తాను. In English, I will be back soon. Once again, I will be back soon. ఇది ఎప్పటికీ అంతం కాదు. In English, this is never going to end. Once again, this is never going to end. నేను నిద్రపోవాలి. In English, I have to go to sleep. I have to go to sleep. నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు. In English, I just don't know what to say. I just don't know what to say. నేను పర్వతాలలో ఉన్నాను. I was in the mountains. I was in the mountains. ఇది ఇటీవలి చిత్రమా? In English, is it a recent picture? Is it a recent picture? నువ్వు నా దారిలో ఉన్నావు. In English, you are in my way. You are in my way. మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకపోవడమే దీనికి కారణం. It is because you don't want to be alone. It is because you don't want to be alone. అది జరగదు. In English, that won't happen. That won't happen. నీ చదువుకు భంగం కలగకుండా నా వంతు కృషి చేస్తాను. In English, I'll do my best not to disturb your studies. I'll do my best not to disturb your studies. నువ్వు పడుకోవాలి. In English, you should sleep. Once again, you should sleep. నేను వెళ్ళబోతున్నాను. In English, I am going to go. Once again, I am going to go. వారికి మరో టికెట్ పంపమని చెప్పాను. In English, I told them to send another ticket. I told them to send another ticket. మీరు నా పట్ల చాలా అసహనంగా ఉన్నారు. You are so impatient with me. You are so impatient with me. నేను అలాంటి జీవితాన్ని గడపలేను. I can't live that kind of life. I can't live that kind of life. నేను ఒకప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త కావాలనుకున్నాను. I once wanted to be an astrophysician. I once wanted to be an astrophysician. ఇది దురదృష్టవశాత్తు నిజం. In English, it is unfortunately true. It is unfortunately true. చాలా మంది నేను తుంటరివాడిని అని అనుకుంటున్నారు. In English, most people think I am crazy. Most people think I am crazy. నేను కాదు, మీరు. In English, no, I am not, you are. No, I am not, you are. అది నా లైన్. In English, that's my line. Once again, that's my line. అందుకే నేను నిన్ను నియమించాలనుకుంటున్నాను. This is why I want to hire you. This is why I want to hire you. నన్ను పిలవాల్సిన అవసరం లేదు. In English, there is no need to call me. There is no need to call me. మరో మార్గం లేదు. In English, there is no other way. There is no other way. ఆలోచించండి. In English, think about it. Once again, think about it. ఇది మాట్లాడే పద్ధతి కాదు. This is not the way to talk. This is not the way to talk. ఈ వ్యక్తి యొక్క కుమారుడు మీకు సహాయం చేసింది. This is the man whose son helped you. This is the man whose son helped you. ఈ రహదారి మా ప్రయాణాన్ని తగ్గించింది. This road shortened our journey. This road shortened our journey.
సమయం ఎవరి కోసం వేచి ఉండదు. ఇన్ ఇంగ్లీష్ టైమ్ వెయిట్స్ ఫర్ నన్. టైమ్ వెయిట్స్ ఫర్ నన్. ఈరోజు నేను మిమ్మల్ని చూశాను. ఇన్ ఇంగ్లీష్ టుడే ఐ హ్యావ్ సీన్ యూ టూ. టుడే ఐ హ్యావ్ సీన్ యూ టూ. నేను అక్కడ పోరాడుతున్నట్లుగా అనిపించింది. ఇన్ ఇంగ్లీష్ ఐ ఫెల్ట్ లైక్ ఐ ఆమ్ ఫైటింగ్ దేర్ టు. ఐ ఫెల్ట్ లైక్ ఐ ఆమ్ ఫైటింగ్ దేర్ టు. అన్ని సమయాలలో అర్థం లేని మాటలు మాట్లాడడం. టాకింగ్ రబ్బిష్ ఆల్ ద టైమ్. టాకింగ్ రబ్బిష్ ఆల్ ద టైమ్. తమాషా చేయడం మానేయండి. స్టాప్ కిడ్డింగ్. స్టాప్ కిడ్డింగ్. చెప్పండి, నేను మీకు ఎలా సహాయం చేయగలను. టెల్ మీ హౌ కెన్ ఐ హెల్ప్ యూ. టెల్ మీ హౌ కెన్ ఐ హెల్ప్ యూ. ఇక చాలు. ఇన్ ఇంగ్లీష్ దట్స్ ఎనఫ్. దట్స్ ఎనఫ్. ఇక చాలు. గృహ వస్తువులు. ఇన్ ఇంగ్లీష్ ద హౌస్ హోల్డ్ ఐటమ్స్. ద హౌస్ హోల్డ్ ఐటమ్స్. ఆ వృద్ధుడు నడిచి అలసిపోయాడు. ద ఓల్డ్ మ్యాన్ టైర్డ్ ఆఫ్ వాకింగ్. ద ఓల్డ్ మ్యాన్ టైర్డ్ ఆఫ్ వాకింగ్. గురువు మాకు హోంవర్క్ ఇచ్చాడు. ద టీచర్ గేవ్ అస్ హోంవర్క్. ద టీచర్ గేవ్ అస్ హోంవర్క్. ఈరోజు నేను మిమ్మల్ని చూశాను. టుడే ఐ హ్యావ్ సీన్ యూ టూ. టుడే ఐ హ్యావ్ సీన్ యూ టూ. గెస్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. నాకు ఆకలిగా ఉంది. ఇన్ ఇంగ్లీష్ ఐ ఆమ్ హంగ్రీ. వన్స్ అగైన్ ఐ ఆమ్ హంగ్రీ. ఆమె అందంగా ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ షీ ఈజ్ బ్యూటిఫుల్. షీ ఈజ్ బ్యూటిఫుల్. వాళ్ళు విద్యార్థులు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ స్టూడెంట్స్. వన్స్ అగైన్ దే ఆర్ స్టూడెంట్స్. మేము అలసిపోయాము. ఇన్ ఇంగ్లీష్ we are tired. We are tired. అతను ఎత్తుగా ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్ he is tall. Once again he is tall. బయట వేడిగా ఉంది. ఇన్ ఇంగ్లీష్ it is hot outside. It is hot outside. ఈ పుస్తకం ఆసక్తికరంగా ఉంది. ఇన్ ఇంగ్లీష్ దిస్ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. దిస్ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఆ పూలు ఎరుపు రంగులో ఉన్నాయి. దోస్ ఫ్లవర్స్ ఆర్ రెడ్. దోస్ ఫ్లవర్స్ ఆర్ రెడ్. మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా? ఇన్ ఇంగ్లీష్ కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? దయచేసి తలుపులు తెరవండి. ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ ఓపెన్ ద డోర్. ప్లీజ్ ఓపెన్ ద డోర్. దయచేసి తలుపులు తెరవండి. మీరు ఎక్కడ నివసిస్తున్నారు? ఇన్ ఇంగ్లీష్ వేర్ డూ యూ లివ్? వన్స్ అగైన్ వేర్ డూ యూ లివ్? మీకు ఎన్ని సంవత్సరాలు? ఇన్ ఇంగ్లీష్ హౌ ఓల్డ్ ఆర్ యూ? వన్స్ అగైన్ హౌ ఓల్డ్ ఆర్ యూ? మీరు ఎందుకు ఆలస్యం చేశారు? ఇన్ ఇంగ్లీష్ వై ఆర్ యూ లేట్? వన్స్ అగైన్ వై ఆర్ యూ లేట్? నువ్వు ఎప్పుడు వస్తావు? ఇన్ ఇంగ్లీష్ వెన్ విల్ యూ కమ్? వన్స్ అగైన్ వెన్ విల్ యూ కమ్? ఆ వ్యక్తి ఎవరు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈజ్ దట్ పర్సన్? వన్స్ అగైన్ హూ ఈజ్ దట్ పర్సన్? నీకు ఏ పుస్తకం ఇష్టం? In English, which book do you like? Once again, which book do you like? ఇది ఎవరి పెన్? In English, whose pen is this? Whose pen is this? దాని ధర ఎంత? In English, how much does it cost? How much does it cost? నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా?
In English, do you like ice cream? Do you like ice cream? నాకు నృత్యం చేయడం ఇష్టం. In English, I love to dance. I love to dance. ఆమె మంచి గాయని. In English, she is a good singer. Once again, she is a good singer. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. In English, they are playing cricket. They are playing cricket. మనం పార్కుకి వెళ్తున్నాం. In English, we are going to the park. We are going to the park. అతను డాక్టర్. In English, he is a doctor. He is a doctor. అందమైన రోజు. In English, it is a beautiful day. Once again, it is a beautiful day. ఇది నా కారు. In English, this is my car. This is my car. వాళ్ళంతా నా స్నేహితులు. In English, those are my friends. Those are my friends. నేను ఈత కొడతాను. In English, I can swim. Once again, I can swim. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. In English, please be quiet. Please be quiet. నువ్వు వెళ్ళావు, ఇది ఇలా జరిగింది. In English, you went, it happened like this. ఇంకొకసారి, you went, it happened like this. నువ్వు వెళ్ళావు, ఇది ఇలా జరిగింది. నువ్వు ఇక్కడ ఉంటే ఇది ఇలా జరగదు. In English, if you stay here, it will not happen like this. ఇంకొకసారి, if you stay here, it will not happen like this. నువ్వు ఇక్కడ ఉంటే ఇది ఇలా జరగదు. ఆమె చెబితే నేను ఏదైనా చేస్తాను. In English, if she will tell, I will do anything. If she will tell, I will do anything. ఆమె చెబితే నేను ఏదైనా చేస్తాను. నువ్వు ఎప్పుడు చేస్తావు? In English, when did you do? ఇంకొకసారి, when did you do? నువ్వు ఎప్పుడు చేస్తావు? When did you do? నువ్వు నా పొజిషన్లో ఉంటే నీకు తెలుస్తుంది. In English, if you in my position, you know that. If you in my position, you know that. నువ్వు నా పొజిషన్లో ఉంటే నీకు తెలుస్తుంది. నేను ఉద్యోగం పొందలేదు. In English, I didn't not get job. I did not get job. I did not get job. నేను ఉద్యోగం పొందలేదు. నేను ఉద్యోగం పొందాను. In English, I got job. I got job. నేను ఉద్యోగం పొందాను. I got job. నేను ఉద్యోగం పొందాను. నీ మనసు నాకు తెలుసు. In English, I knew your mind. I knew your mind. I know your mind. నీ మనసు నాకు తెలుసు. వాళ్ళు నిజంగా మంచి వాళ్ళ? In English, are they really good persons? Are they really good persons? Are they really good persons? వాళ్ళు నిజంగా మంచి వాళ్ళ? కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. In English, no, they aren't a good person. No, they are not good person. No, they are not good persons. కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. నువ్వు ముందు ఎందుకు చెప్పలేదు? In English, why did not you tell before? ఇంకొకసారి, why did not you tell before? నువ్వు ముందు ఎందుకు చెప్పలేదు?
నేను మర్చిపోయాను. ఇన్ ఇంగ్లీష్ ఐ ఫర్గాట్. ఇంకొకసారి ఐ ఫర్గాట్. నేను మర్చిపోయాను. ఐ ఫర్గాట్. ఐ ఫర్గాట్. ఐ ఫర్గాట్. మీరు క్రికెట్ చూస్తారా? ఇన్ ఇంగ్లీష్ విల్ యూ వాచ్ క్రికెట్? విల్ యూ వాచ్ క్రికెట్? విల్ యూ వాచ్ క్రికెట్? మీరు క్రికెట్ చూస్తారా? అవును, నేను క్రికెట్ చూస్తాను. ఇన్ ఇంగ్లీష్ ఎస్ ఐ విల్ వాచ్ క్రికెట్. ఎస్ ఐ విల్ వాచ్ క్రికెట్. ఎస్ ఐ విల్ వాచ్ క్రికెట్. అవును, నేను క్రికెట్ చూస్తాను. క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఇన్ ఇంగ్లీష్ వెన్ ఆర్ క్రికెట్ మ్యాచెస్ స్టార్టింగ్? వెన్ ఆర్ క్రికెట్ మ్యాచెస్ స్టార్టింగ్? వెన్ ఆర్ క్రికెట్ మ్యాచెస్ స్టార్టింగ్? క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? క్రికెట్ మ్యాచ్లు 4 రోజుల్లో ఉన్నాయి. ఇన్ ఇంగ్లీష్ క్రికెట్ మ్యాచెస్ ఆర్ ఇన్ 4 days. క్రికెట్ మ్యాచెస్ ఆర్ ఇన్ 4 days. క్రికెట్ మ్యాచ్లు 4 రోజుల్లో ఉన్నాయి. క్రికెట్ మ్యాచెస్ ఆర్ ఇన్ 4 days. నా పవర్ ఏమిటో చూపిస్తా. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ షో మై పవర్. ఐ విల్ షో మై పవర్. నా పవర్ ఏమిటో చూపిస్తా. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. ఇన్ ఇంగ్లీష్ నాట్ టెల్లింగ్ ఇన్ టాక్స్ షుడ్ షో ఇన్ డూయింగ్. నాట్ టెల్లింగ్ ఇన్ టాక్స్ షుడ్ షోయింగ్ ఇన్ డూయింగ్. మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. నీ మనసు నాకు తెలుసు. ఇన్ ఇంగ్లీష్ ఐ న్యూ యువర్ మైండ్. ఐ న్యూ యువర్ మైండ్. ఐ న్యూ యువర్ మైండ్. నీ మనసు నాకు తెలుసు. కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. ఇన్ ఇంగ్లీష్ నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్స్. నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్స్. నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్స్. కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్స్. అతను నీలానే ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్ హీ ఈస్ లైక్ యూ. ఇంకొకసారి హీ ఈస్ లైక్ యూ. అతను నీలానే ఉన్నాడు. హీ ఈస్ లైక్ యూ. నీకు ఆకలిగా ఉందా? ఇన్ ఇంగ్లీష్ ఆర్ యూ హంగ్రీ. ఇంకొకసారి ఆర్ యూ హంగ్రీ. నీకు ఆకలిగా ఉందా? ఆర్ యూ హంగ్రీ. హంగ్రీ అంటే ఆకలి. ఆమె ఇప్పుడు ఇస్తూ ఉండవచ్చు. ఇన్ ఇంగ్లీష్ షీ మే బి గివింగ్ నౌ. ఇంకొకసారి షీ మే బి గివింగ్ నౌ. ఆమె ఇప్పుడు ఇస్తూ ఉండవచ్చు. షీ మే బి గివింగ్ నౌ. మాట్లాడి వచ్చేయి, అక్కడ ఎక్కువసేపు ఉండకు. ఇన్ ఇంగ్లీష్ టాక్ అండ్ కమ్. డోంట్ స్టే దేర్ మోర్ టైమ్. ఇంకొకసారి టాక్ అండ్ కమ్. డోంట్ స్టే దేర్ మోర్ టైమ్. మేము నీ గురించి తెలుసుకున్నాము. ఇన్ ఇంగ్లీష్ వి న్యూ అబౌట్ యూ. ఇంకొకసారి వి న్యూ అబౌట్ యూ. మేము నీ గురించి తెలుసుకున్నాము. వి న్యూ అబౌట్ యూ. లేచి నిలబడు. ఇన్ ఇంగ్లీష్ గెట్ అప్ అండ్ స్టాండ్. ఇంకొకసారి గెట్ అప్ అండ్ స్టాండ్. లేచి నిలబడు. గెట్ అప్ అండ్ స్టాండ్. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఇన్ ఇంగ్లీష్ హ్యూమన్ ఈస్ మిస్సింగ్. ఇంకొకసారి హ్యూమన్ ఈస్ మిస్సింగ్. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. హ్యూమన్ ఈస్ మిస్సింగ్. మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు. ఇన్ ఇంగ్లీష్ ఎనీ పర్సన్ డిడ్ నాట్ హ్యావ్ హ్యూమానిటీ. ఇన్ ఇంగ్లీష్
ఎనీ పర్సన్ డిడ్ నాట్ హ్యావ్ హ్యుమానిటీ. మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు. కరోనాతో ప్రజలకు డబ్బు విలువ మరియు జీవితం విలువ తెలిసింది. ఇన్ ఇంగ్లీష్, పీపుల్స్ న్యూ వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా. ఇంకొకసారి, పీపుల్స్ నో వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా. డబ్బులు అనవసరంగా ఖర్చు చేయవద్దు. ఇన్ ఇంగ్లీష్, డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ. ఇంకొకసారి, డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ. అన్నెసెసరీలీ అంటే అనవసరంగా. అవును, అది నీకోసమే. ఇన్ ఇంగ్లీష్, ఎస్ దట్ ఈస్ ఫర్ యూ. ఇంకొకసారి, ఎస్ దట్ ఈస్ ఫర్ యూ. అవును, అది నీకోసమే. ఎస్ దట్ ఈస్ ఫర్ యూ. ఆలోచించి చెప్తా. ఇన్ ఇంగ్లీష్, ఐ విల్ థింక్ అండ్ టెల్. ఆలోచించి చెప్తా. ఐ విల్ థింక్ అండ్ టెల్. ఐ విల్ థింక్ అండ్ టెల్. ఆలోచించి చెప్తా. అతనే ఇది చేశాడు. ఇన్ ఇంగ్లీష్, హీ డిడ్ దిస్. హీ డిడ్ దిస్. అతనే ఇది చేశాడు. హీ డిడ్ దిస్. అతనే ఇది చేశారు. హీ డిడ్ దిస్. నువ్వు చాలా రోజుల క్రితం వచ్చావు. ఇన్ ఇంగ్లీష్, యు కేమ్ మెనీ డేస్ ఎగో. ఇంకొకసారి, యు కేమ్ మెనీ డేస్ ఎగో. నువ్వు చాలా రోజుల క్రితం వచ్చావు. ఈ శకం ముగిసింది. ఇన్ ఇంగ్లీష్, దిస్ ఎరా ఈస్ కంప్లీటెడ్. ఈ శకం ముగిసింది. దిస్ ఎరా ఈస్ కంప్లీటెడ్. దిస్ ఎరా ఈస్ కంప్లీటెడ్. ఈ శకం ముగిసింది. దయచేసి కూర్చొని ఉండండి. ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చొని ఉండండి. ప్లీజ్ బీ సీటెడ్. గెలుపు ఓటములు సహజమే. ఇన్ ఇంగ్లీష్, విన్ ఆర్ లూజ్ ఆర్ కామన్. ఇంకొకసారి, విన్ ఆర్ లూజ్ ఆర్ కామన్. గెలుపు ఓటములు సహజమే. విన్ ఆర్ లూజ్ ఆర్ కామన్. ఇది సరిగా లేదు. ఇన్ ఇంగ్లీష్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది సరిగా లేదు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది సరిగా లేదు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సులభంగా గెలవవచ్చు. ఇన్ ఇంగ్లీష్, మే విన్ ఈజీలీ. సులభంగా గెలవచ్చు. మే విన్ ఈజీలీ. సులభంగా గెలవవచ్చు. మే విన్ ఈజీలీ. నీకు టాలెంట్ ఉంటే రావచ్చు. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ హ్యాడ్ టాలెంట్ యు మే కమ్. ఇఫ్ యూ హ్యాడ్ టాలెంట్ యు మే కమ్. ఇఫ్ యూ హ్యాడ్ టాలెంట్ యు మే కమ్. మీరు రేపు నా పని చేస్తారా? ఇన్ ఇంగ్లీష్, విల్ యూ డూ మై వర్క్ టుమారో. ఇంకొకసారి, విల్ యూ డూ మై వర్క్ టుమారో. ఇంకొకసారి, విల్ యూ డూ మై వర్క్ టుమారో. అవును, నేను రేపు నీ పని చేస్తాను. ఇన్ ఇంగ్లీష్, ఎస్ ఐ విల్ డూ యువర్ వర్క్ టుమారో. ఇంకొకసారి, ఎస్ ఐ విల్ డూ యువర్ వర్క్ టుమారో. అవును, నేను రేపు నీ పని చేస్తాను. నేను ఎంత డబ్బు చెల్లించాలి? ఇన్ ఇంగ్లీష్, హౌ మచ్ మనీ షుడ్ ఐ పే. ఇంకొకసారి, హౌ మచ్ మనీ షుడ్ ఐ పే. నేను ఎంత డబ్బు చెల్లించాలి? నువ్వు కొంచెం డబ్బులు చెల్లించాలి. ఇన్ ఇంగ్లీష్, యూ షుడ్ పే సమ్ మనీ. ఇంకొకసారి, యూ షుడ్ పే సమ్ మనీ. నువ్వు కొంచెం డబ్బులు చెల్లించాలి. వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి?
ఇన్ ఇంగ్లీష్ హౌ మెనీ డేస్ షుడ్ దే స్టే హియర్. ఇంకొకసారి హౌ మెనీ డేస్ షుడ్ దే స్టే హియర్. వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి. వాళ్ళు 10 రోజులు ఇక్కడ ఉండాలి. ఇన్ ఇంగ్లీష్ దే షుడ్ స్టే హియర్ 10 days. ఇంకొకసారి దే షుడ్ స్టే హియర్ 10 days. వాళ్ళు 10 రోజులు ఇక్కడ ఉండాలి. నువ్వు ఏం చూస్తున్నావో అది నిజం కాదు. ఇన్ ఇంగ్లీష్ వాట్ యు ఆర్ లుకింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇంకొకసారి వాట్ యు ఆర్ లుకింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ ట్రూత్ విల్ బి బిట్టర్లీ ఆల్వేస్. ఇంకొకసారి ట్రూత్ విల్ బి బిట్టర్లీ ఆల్వేస్. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. న్యాయం కోసం పోరాడాలి. ఇన్ ఇంగ్లీష్ ఫైట్ ఫర్ జస్టిస్. ఇంకొకసారి ఫైట్ ఫర్ జస్టిస్. న్యాయం కోసం పోరాడాలి. ఫైట్ ఫర్ జస్టిస్. అహింసే మన ఆయుధం. ఇన్ ఇంగ్లీష్ నాన్ వైలెన్స్ ఈజ్ ఆర్ వెపన్. అహింసే మన ఆయుధం. నాన్ వైలెన్స్ ఈజ్ అవర్ వెపన్. నాన్ వైలెన్స్ ఈజ్ అవర్ వెపన్. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. ఇన్ ఇంగ్లీష్ ఐ సెడ్ సీ అండ్ కమ్ బట్ బర్న్డ్ అండ్ కేమ్. ఇంకొకసారి ఐ సెడ్ సీ అండ్ కమ్ బట్ బర్న్డ్ అండ్ కేమ్. భౌతికంగా దూరం పాటించాలి. ఇన్ ఇంగ్లీష్ షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్. ఇంకొకసారి షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్. భౌతికంగా దూరం పాటించాలి. షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్. నువ్వు చెప్పినట్లు చేయకుంటే నీ ఉద్యోగం ఊడుతుంది. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ విల్ నాట్ డూ యాజ్ ఐ టోల్డ్ యువర్ జాబ్ విల్ బి గోన్. ఇంకొకసారి ఇఫ్ యూ విల్ నాట్ డూ యాజ్ ఐ టోల్డ్ యువర్ జాబ్ విల్ గోన్. నీకు ఏమి తెలుసు. ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ యూ నో. ఇంకొకసారి వాట్ డిడ్ యూ నో అంటే నీకు ఏం తెలుసు. వాట్ డిడ్ యూ నో. నాకు నీకన్నా ఎక్కువే తెలుసు. ఇన్ ఇంగ్లీష్ ఐ న్యూ మోర్ దాన్ ద యూ. ఇంకొకసారి ఐ న్యూ మోర్ దాన్ యూ. ఐ న్యూ మోర్ దాన్ యూ. నాకు నీకన్నా ఎక్కువే తెలుసు. నేను పిలుస్తున్నాను నువ్వు వినడం లేదు. ఇన్ ఇంగ్లీష్ ఐ ఆమ్ కాలింగ్ యు ఆర్ నాట్ లిజనింగ్. ఇంకొకసారి ఐ ఆమ్ కాలింగ్ యు ఆర్ నాట్ లిజనింగ్. ఐ ఆమ్ కాలింగ్ యు ఆర్ నాట్ లిజనింగ్. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. ఇన్ ఇంగ్లీష్ డూ యాజ్ యువర్ విష్. ఇంకొకసారి డూ యాజ్ యువర్ విష్. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. డూ యాజ్ యువర్ విష్. అమ్మ నా కోసం ఏం తెచ్చింది. ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ మదర్ బ్రింగ్ ఫర్ మీ. ఇంకొకసారి వాట్ డిడ్ మదర్ బ్రింగ్ ఫర్ మీ. వాట్ డిడ్ మదర్ బ్రింగ్ ఫర్ మీ. అమ్మ నీ కోసం బట్టలు తెచ్చింది. ఇన్ ఇంగ్లీష్ మదర్ బ్రాట్ క్లాత్స్ ఫర్ యూ. ఇంకొకసారి మదర్ బ్రాట్ క్లాత్స్ ఫర్ యూ. మదర్ బ్రాట్ క్లాత్స్ ఫర్ యూ. బ్రాట్ అంటే తీసుకురావడం. ఇది నా కోసమేనా. ఇన్ ఇంగ్లీష్ ఈజ్ దిస్ ఫర్ మీ. ఇంకొకసారి ఈజ్ దిస్ ఫర్ మీ. ఇది నా కోసమేనా. ఈజ్ దిస్ ఫర్ మీ. ఈజ్ దిస్ ఫర్ మీ. నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు. ఇన్ ఇంగ్లీష్ వేర్ డిడ్ యూ గో వితౌట్ టెల్లింగ్ మీ. ఇంకొకసారి వేర్ డిడ్ యూ గో వితౌట్ టెల్లింగ్ మీ. నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు. ఆవేశం పనికిరాదు. ఇన్ ఇంగ్లీష్
యాంగ్రీ వోంట్ వర్క్ అవుట్. ఇంకొకసారి యాంగ్రీ వోంట్ వర్క్ అవుట్ అంటే ఆవేశం పనికిరాదు. ఇన్ ఇంగ్లీష్ యాంగ్రీ వోంట్ వర్క్ అవుట్. ఆవేశం వలన ఉపయోగం లేదు. ఇన్ ఇంగ్లీష్ నో యూస్ త్రూ అవుట్ యాంగ్రీ. ఇంకొకసారి నో యూస్ త్రూ అవుట్ యాంగ్రీ ఆవేశం వలన ఉపయోగం లేదు. నువ్వు ఏమనుకుంటావు. ఇన్ ఇంగ్లీష్ వాట్ విల్ యూ థింక్. ఇంకొకసారి వాట్ విల్ యూ థింక్ నువ్వు ఏమనుకుంటావు. నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ థింక్ ఐ షుడ్ టాక్ విత్ దెమ్. ఇంకొకసారి ఐ విల్ థింక్ ఐ షుడ్ టాక్ విత్ దెమ్ నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటాను. రేపు నన్ను కలువు. ఇన్ ఇంగ్లీష్ మీట్ మీ టుమారో. ఇంకొకసారి మీట్ మీ టుమారో రేపు నన్ను కలువు. మీట్ మీ టుమారో. మీట్ మీ టుమారో. మీరు రేపు ఎక్కడ ఉంటారు. ఇన్ ఇంగ్లీష్ వేర్ విల్ యూ స్టే టుమారో. ఇంకొకసారి వేర్ విల్ యూ స్టే టుమారో. వేర్ విల్ యూ స్టే టుమారో. నేను రేపు ఆఫీస్లో ఉంటాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో. ఇంకొకసారి ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో. ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో. నా పని రేపు అయిపోతుందా. ఇన్ ఇంగ్లీష్ విల్ మై వర్క్ బీ కంప్లీటెడ్ టుమారో. ఇంకొకసారి విల్ మై వర్క్ బీ కంప్లీటెడ్ టుమారో. విల్ మై వర్క్ బీ కంప్లీటెడ్ టుమారో. నీ పని రేపు అయిపోతుంది. ఇన్ ఇంగ్లీష్ యువర్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ టుమారో. ఇంకొకసారి యువర్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ టుమారో. నీ పని రేపు అయిపోతుంది. నీకు నాతో ఏమి పని. ఇన్ ఇంగ్లీష్ వాట్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ. ఇంకొకసారి వాట్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ. ఇంకొకసారి వాట్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ. నాకు నీతో కొంచెం పని ఉంది. ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. ఇంకొకసారి ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. నాకు నీతో కొంచెం పని ఉంది. ఆమె నీకేమి చెప్పింది. ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ షీ టెల్ టు యూ. ఇంకొకసారి వాట్ డిడ్ షీ టెల్ టు యూ. వాట్ డిడ్ షీ టెల్ టు యూ. ఆమె నాకేమి చెప్పలేదు. ఇన్ ఇంగ్లీష్ షీ డిడెంట్ టెల్ ఎనీథింగ్ టు మీ. ఇంకొకసారి షీ డిడెంట్ టెల్ ఎనీథింగ్ టు మీ. షీ డిడెంట్ టెల్ ఎనీథింగ్ టు మీ. నువ్వు నాలో నుంచి వచ్చావు. ఇన్ ఇంగ్లీష్ యు కేమ్ ఫ్రమ్ మీ. ఇంకొకసారి యు కేమ్ ఫ్రమ్ మీ. యు కేమ్ ఫ్రమ్ మీ. మాతో మాట్లాడండి. ఇన్ ఇంగ్లీష్ స్పీక్ విత్ అస్. ఇంకొకసారి స్పీక్ విత్ అస్ మాతో మాట్లాడండి. స్పీక్ విత్ అస్ మాతో మాట్లాడండి. అనుమానం కలిగి ఉండకండి. ఇన్ ఇంగ్లీష్ డోంట్ హ్యావ్ సస్పిషన్. ఇంకొకసారి డోంట్ హ్యావ్ సస్పిషన్ అనుమానం కలిగి ఉండకండి. నీ పుస్తకాలు వాళ్ళ ఇంట్లో ఉండవచ్చు. ఇన్ ఇంగ్లీష్ యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. ఇంకొకసారి యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. మంచి ఆహారం తీసుకోండి. ఇన్ ఇంగ్లీష్ టేక్ గుడ్ ఫుడ్.
ఇంకొకసారి టేక్ గుడ్ ఫుడ్. ఇంకొకసారి టేక్ గుడ్ ఫుడ్. నేను మాట్లాడేది వింటున్నావా? ఇన్ ఇంగ్లీష్ ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్? ఇంకొకసారి ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్? ఇంకొకసారి ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్?